యవ్వన కాలంలోనే కుటుంబం అంతా వ్యతిరేకించిన తల్లిదండ్రులపై చనిపోయింది, తండ్రి వ్యతిరేకించిన యేసు నామములో పెళ్లి కాకముందే యవ్వన కాలంలోనే బాప్తిస్మం తీసుకున్న దేవుని స్తోత్రం. తన జీవితం అంతా చిన్ననాటి నుండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా, పరిశుద్ధంగా ఉండడం ద్వారా, తోటి స్నేహితులు, సినిమాలు, పార్కులు, లవ్వులు అని తిరుగుతుంటే పరిశుద్ధంగా భక్తిగా జీవించేది. కాబట్టి తన పరిశుద్ధతను బట్టి, తన భక్తిని బట్టి, తన త్యాగాన్ని బట్టి నిందలు వచ్చినా కష్టాలు వచ్చినా క్రీస్తుని విడిచిపెట్టలేదు. కాబట్టి యేసు ప్రభు ఈ రోజున ఆ బిడ్డని దీవించాడు. దేవుని స్తోత్రం. ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్ళాడు. 2 రాష్ట్రాల్లో ఉన్న ఒకే ఒక ఉద్యోగాన్ని ఆమెకి ఇచ్చాడు. మంచి హోదా ఇచ్చాడు, మంచి భర్తనిచ్చాడు, స్టాటస్ ఇచ్చాడు, కోటకల్ దాస్తునిచ్చాడు. ఈ రోజున గొప్ప సాక్షిగా నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. సాక్షి సూపర్ గా చెప్పారు. అలాగ ఎలాగున్నది కాదు అని మీరందరూ కూడా, మనమందరం కూడా దేవుని యొక్క భయభక్తులు కలిగి పరిశుద్ధంగా